హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈ సెషన్లో మీకు ఆర్ఆర్బీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం డిస్కస్ చేసే సబ్జెక్ట్ ఫిజిక్స్ అండి. ఫిజిక్స్ ఇది మీకు థర్డ్ సెషన్. ఆల్రెడీ 2 సెషన్స్ ఫినిష్ అయ్యాయి ఫిజిక్స్కి సంబంధించి. ఓకేనా, ఈరోజు మనం ఫిజిక్స్లో థర్డ్ పార్ట్ డిస్కస్ చేద్దాము. సో మీకు ప్రీవియస్గా 133 షిఫ్ట్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా సెగ్రిగేట్ చేసిన తర్వాతే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెషన్స్ అనేవి స్టార్ట్ చేశాము. సో ఇలా మీకు సబ్జెక్ట్ వైజ్గా ఎవ్రీడే క్లాసెస్ ఉంటున్నాయి. ఆల్రెడీ మీరు ప్రీవియస్గా అబ్జర్వ్ చేసినా కూడా మీకు నియర్లీ 30 to 35 క్లాసెస్ అనేవి అయితే ఫినిష్ అయ్యాయండి. ఓకేనా, కంప్లీట్ జనరల్ స్టడీస్కి సంబంధించి. సో ఈ సిరీస్ని మీరు ప్రాపర్గా ఫాలో అవ్వండి ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో. ఓకేనా, అండ్ ఈ వీడియోస్ని ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. నౌ లెట్ మీ స్టార్ట్ ద సెషన్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఫిజిక్స్ అండి. ఓకేనా, అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఇస్ కామన్లీ నోన్ యాజ్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని సాధారణంగా ఏమని పిలుస్తారు? ఓకేనా, ఏమని పిలుస్తారు? ప్లేట్, రెసిస్టర్, చిప్ ఆర్ ట్రాన్సిస్టర్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అన్నారు. ఈవెన్ యూ కెన్ కమ్ అక్రాస్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఆర్ ఎల్స్ మోనోలిథిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అండి. ఏంటండి? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఆర్ ఎల్స్ మోనోలిథిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని కూడా అంటారు. అండ్ ఆల్సో రిఫర్డ్ యాజ్ అన్ ఐసి, which is nothing but a chip or a microchip. What it is? Also known as IC or else it is also known as chip or microchip. So ఇక్కడ కామన్ గా మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది కామన్లీ నోన్ as చిప్ అండి. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ చిప్స్ ఏవైతే ఉంటాయో, సో స్పెషల్లీ దిస్ ఇస్ అ సెట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండి. దేంట్లో యూజ్ చేస్తారు చిప్స్ కి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి? ఎస్పెషల్లీ ఇన్ ద ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఆన్ ఏ వన్ స్మాల్ ఫ్లాట్ పీస్. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి కదా మనకి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనేవి. సో వీటిపైన చిప్స్ని ఈ విధంగా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఆర్ ఈవెన్ యూ కెన్ కన్సిడర్ ఆన్ ఎ ఫ్లాట్ పీస్ ఆర్ ఎల్స్ నథింగ్ బట్ అ సెమీ కండక్టర్ మెటీరియల్ అండి. ఏంటండి? సెమీ కండక్టర్ మెటీరియల్. యూజువల్లీ సిలికాన్ యూజ్ చేస్తారు ఈ యొక్క చిప్ మేకింగ్ ప్రాసెస్లో. ఓకేనా, దాట్ వాజ్ సెమీ కండక్టర్ మెటీరియల్ విచ్ ఇస్ జనరల్లీ యూజ్డ్ వాజ్ సిలికాన్. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ అ chip. Next question. The lens which is thin in the middle and thick at its periphery is called concave lens, cylindrical lens, convex lens or parallel lens అండి. క్వశ్చన్ ఏమన్నారు? Like in the middle that the lens will be in a thick. Okay, sorry, the lens which is thin in the middle and thick at the peripheries అన్నారు. So you can consider here the lens which are known as concave lens. Okay na, and also సిలిండ్రికల్ లెన్స్ అన్నారు. సో సిలిండ్రికల్ లెన్స్ అనేది స్పెషల్లీ దీస్ లెన్స్ ఆర్ విచ్ ఫోకసెస్ లైట్ ఇన్స్టెడ్, ఓకే, లైట్ లైన్ ఇన్స్టెడ్ ఆఫ్ అ పాయింట్. ఆర్ యూ క్లియర్? ఇన్స్టెడ్ ఆఫ్ అ లైన్స్, ఇన్స్టెడ్ ఆఫ్ పాయింట్స్, ఈవెన్ దే యూజ్ ఇట్ టు వాట్ వి కెన్ లైక్ ఫోకస్ లైట్ ఆన్ ద లైన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పాయింట్స్. సో ఇలా జనరల్గా కొన్ని మనకి లెన్స్ అబ్జర్వ్ చేస్తే పాయింట్లో మనకి ఎక్కువగా లైట్ ఫోకస్ అనేది ఉంటుంది. అండ్ కొన్ని లెన్స్లలో, ఎగ్జాంపుల్ ఫర్ సిలిండ్రికల్ లెన్స్లో ఏంటంటే త్రూ ద లైన్స్ ద్వారా ద ఫోకస్ ఆఫ్ లైట్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, లెన్స్లో ఈ విధంగా ఫోకస్ అనేది ఉంటుంది. ఆర్ యూ క్లియర్? రాదర్ దాన్ ద పాయింట్. అండ్ దెన్ మూవింగ్ టు లైక్ ఆప్టికల్ లెన్స్ అండి. ఏంటది? ఆప్టికల్ లెన్స్ జనరల్లీ మేడప్ ఆఫ్ 2 స్పెరికల్, ఆర్ యూ క్లియర్? 2 స్పెరికల్ సర్ఫేసెస్తో ఈ ఆప్టికల్ లెన్స్ అనేవి చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ దోస్ సర్ఫేసెస్, ఈ ఆప్టికల్ లెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆప్టికల్ లెన్స్కి స్పెరికల్ సర్ఫేస్ చేస్తారన్నారు కదా, ఈ స్పెరికల్ సర్ఫేసెస్ అనేవి కొంచెం బెండ్ అయి ఉన్నట్లయితే వాటిని ఏమంటారంటే సింప్లీ ఇట్ విల్ బి నోన్ యాజ్ బై కాన్వెక్స్ లెన్స్ అండి. ఏంటండి? బై కాన్వెక్స్ లెన్స్ ఆర్ సింప్లీ అ కాన్వెక్స్ లెన్స్ ఆర్ సింప్లీ అ కాన్వెక్స్ లెన్స్ అని అంటారు. ఆర్ యూ క్లియర్? దట్ వాస్ రిలేటెడ్ టు ద కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్, which of the following is not used as a moderator in nuclear reactor? Heavy water, boron or graphite అండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే న్యూక్లియర్ రియాక్టర్లో మనకి మోడరేటర్స్ అనేవి ఉంటాయి. ఆర్ యూ క్లియర్? అండ్ ఈవెన్ యూ కెన్ కమ్ అక్రాస్ లైక్ ఇన్ అ రియాక్టర్. ఓకే, సో దేర్ విల్ బి టు సస్టైన్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్టర్ దేర్ విల్ బి అ న్యూక్లియర్ చైన్ రియాక్షన్. ఏంటండి? న్యూక్లియర్ చైన్ రియాక్షన్. సో ఎస్పెషల్లీ మోడరేటర్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తారు న్యూక్లియర్ రియాక్టర్స్లో అంటే టు రెడ్యూస్ ద సబ్స్టెన్స్ అండి. ఏంటండి? టు రెడ్యూస్, దట్ ఈస్ యూజ్ టు రెడ్యూస్ ద, ఈ పర్టికులర్ మోడరేటర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఒక సబ్స్టెన్స్ అనమాట. సో విచ్ ఈస్ యూజ్డ్ టు
reduce the speed of neutrons. Are you clear? The speed of neutrons. So అందుకోసమే moderators ని యూస్ చేస్తుంటారు. Even it can sustain on a nuclear chain reaction also. So that moderators will be used in the nuclear reactors. And now ఇప్పుడు moderator గా యూజ్ చేసి లైక్ విచ్ విల్ బి నాట్ యూజ్డ్ యాజ్ అ మోడరేటర్ అన్నారు. ఓకేనా? సో దీంట్లో ఇక్కడ ఏమన్నాను, స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్స్ ని తగ్గించే విధంగా టు రెడ్యూస్ స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్స్ మోడరేటర్స్ ని యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ మీరు హెవీ వాటర్ ని యూజ్ చేయొచ్చా, వాటర్, బోరాన్ ఆర్ గ్రాఫైట్? ఎస్, హెవీ వాటర్ ని యూజ్ చేయొచ్చు, వాటర్ ని కూడా యూజ్ చేయొచ్చు న్యూట్రాన్ స్పీడ్ తగ్గించడానికి, ఈవెన్ గ్రాఫైట్ ఆల్సో, బట్ నాట్ బోరాన్ అండి. So boron is not used as a moderator in the nuclear reactor. That means boron will not be used to reduce the speed of neutrons. Okay na? Next question ki vellamu. Which of the following solutions not conduct electricity? Emannaru not conduct electricity annaru. Acid and base, glucose and base, alcohol and glucose, alcohol and acid andi. So ikkada meer chudandi, నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అన్నారు. దాట్ విల్ బి ఇన్ ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్ అండి. ఆప్షన్ సి. ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్ అనేవి దీస్ ఆర్ నాట్ ద అయానిక్ కాంపౌండ్స్. ఓకే, దీస్ ఆర్ నాట్ ద అయానిక్ కాంపౌండ్స్ అండి. బట్ దే ఆర్ కోవలెంట్ బికాస్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ ద టూ ఆటమ్స్. బట్ ఫర్దర్ మోర్ దట్ మనకి ఎలక్ట్రిసిటీ కండక్షన్ జరగాలి అంటే దేర్ షుడ్ బి మస్ట్ హ్యావ్ ద ఫ్రీ అయాన్స్ అనమాట, షుడ్ బి ప్రెసెంట్ ఇన్ దాట్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్ విచ్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ బికాస్ దట్ డస్ నాట్ కంటైన్ ద అయానిక్ కాంపౌండ్స్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఈవెన్ ఎలక్ట్రాన్స్ విల్ బి షేర్డ్ బట్ నాట్ ట్రాన్స్ఫర్డ్. ఓకేనా? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వర్ షేర్డ్ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్. అండ్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే ఏ సొల్యూషన్స్ లో ఎలక్ట్రిసిటీ అనేది మనం కండక్ట్ చేయరాదు. ఓకే, విద్యుత్తుని నిర్వహించవు ఏ పరిష్కారాలు అంటే దట్ వాజ్ గ్లూకోజ్. సారీ, దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు. ఓకే, జస్ట్ రెక్టిఫై చేసుకోండి సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో. సో దేంట్లో ఏ సొల్యూషన్స్ లో ఎలక్ట్రిసిటీ నిర్వహించరాదు అంటే ఆల్కహాల్ ఇంకా గ్లూకోజ్, ఎందుకంటే దాంట్లో అయానిక్ కాంపౌండ్స్ అనేవి ఉండవు. ఓకేనా? ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లైక్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడే వాట్ వీ కెన్ సే దట్ ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈస్ ప్రైమరీలీ యూస్డ్ ఇన్ మిలిటరీ సబ్మెరైన్స్. పెరిస్కోప్, ఎండోస్కోప్, మైక్రోస్కోప్ ఆర్ టెలిస్కోప్ అండి. ఏంటంటే మిలిటరీ సబ్మెరైన్స్ లో యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అడిగారు. సో అదేంటంటే పెరిస్కోప్ అండి. మీరు జనరల్ గా చూసుంటే పెరిస్కోప్ అనేది మిలిటరీ సబ్మెరైన్స్ లో యూస్ చేస్తుంటారు. ఓకేనా? ఎస్పెషల్లీ ఏంటంటే పెరిస్కోప్ అనేది ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది ఏంటండి, దిస్ ఇస్ అన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ యూస్డ్ ఇన్ ల్యాండ్, సీ వాటర్ సర్ఫేస్. ఓకే, సీ వార్ఫేర్స్ లో యూజ్ చేస్తుంటారు. ఇది ల్యాండ్ సర్ఫేస్ లో యూజ్ చేస్తుంటారు. ఏంటండి, పెరిస్కోప్ ని. ఓకేనా? అండ్ ఎస్పెషల్లీ సబ్మెరైన్ నావిగేషన్ ఏదైతే జరుగుతుందో, ఓకేనా, దేనికోసం అండి, సబ్మెరైన్ నావిగేషన్ సంబంధించి కూడా పెరిస్కోప్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆర్ యూ క్లియర్? ఎస్పెషల్లీ అండర్ కవర్ అని చెప్పుకోవచ్చు అండి మనం. ఓకే, ఆర్ బిహైండ్ ద ఆర్మర్ ఆర్ సబ్మర్జ్డ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో సో వాటి కోసము ఎస్పెషల్లీ సైనిక జలాంతర్గంలో ఉపయోగించే సాధనం ఏది అంటే పెరిస్కోప్. ఓకేనా? సో మిలిటరీ సబ్మెరైన్స్ లో మాక్సిమం గా యూజ్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే పెరిస్కోప్ అండి. ఇది ఒక ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఆర్ యూ క్లియర్? అండ్ ఇక్కడ ఎండోస్కోప్ అన్నారు. మీరు చూసినట్లయితే ఎండోస్కోప్ అనేది మనకి విచ్ ఆల్ రిలేటెడ్ టు మెడికల్ డివైస్ అండి. ఎండోస్కోప్ అనేది వాట్ ఇట్ ఇస్, మెడికల్ డివైస్ విత్ లైట్ అటాచ్డ్ ఇన్ ఇట్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు like about the body cavity, ఓకేనా, ఆర్ ఎల్స్ ఎనీ ఆర్గన్, స్పెసిఫిక్ ఆర్గన్ కానీ ఇప్పుడు స్టమక్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, థ్రోట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎండోస్కోప్ ట్రీట్మెంట్ ద్వారా చేస్తారు మనకి. సో అదొక మెడికల్ డివైస్ అనమాట. ఓకేనా? ఎండోస్కోప్ అనేది. పెరిస్కోప్ అనేది మనకి ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ దట్ విల్ బి యూజ్డ్ దట్ ఈస్ ఇన్ ద మిలిటరీ సబ్మెరైన్స్. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్, రాకెట్స్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ వెలాసిటీ, మాస్, మొమెంటమ్ ఆర్ ఎనర్జీ. రాకెట్స్ అనేవి ఏ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ పైన వర్క్ చేస్తాయి అంటే విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు ద కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అండి. సో ఇక్కడ మీరు చూసుకోండి, ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫిజిక్స్. అండ్ ఇక్కడ మనకి మొమెంటమ్ అన్నారు, అవునా? సో మొమెంటమ్ విచ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ టైమ్స్ ఆఫ్ వెలాసిటీ, దట్ ఈస్ నోన్ as or it is known as momentum. Okay na, mass of the object, the times of its velocity, that is known as the momentum. సో రాకెట్స్ అనేవి దేనిపైన వర్క్ చేస్తాయి, ఏ ప్రిన్సిపల్ పైన వర్క్ చేస్తాయి అంటే దట్ వాజ్ రిటన్ ద కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం పైన రాకెట్స్ అనేది పనిచేస్తుంటాయి. ఓకేనా? నెక్స్ట్,
A light year is a unit of distance, time, intensity of light or mass. So general ga light year, this is the most important topic in physics andi, ఏంటంటే యూనిట్స్ అండి. అండ్ ఆల్సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఇన్స్ట్రుమెంట్స్, ఓకే ఏంటండి ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా యూనిట్స్, ఈ రెండు టాపిక్స్ అయితే బేసిక్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మాక్సిమం మీకు ఏంటంటే రైల్వే ఎగ్జామ్స్లో 2 to 4 క్వశ్చన్స్ అనేవి జనరల్ సైన్స్ నుండి వస్తాయి. సో దీంట్లో 2 క్వశ్చన్స్ డెఫినెట్లీ ఫ్రమ్ ఫిజిక్స్ అండి, అండ్ అదర్ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాట్ వర్ ఫ్రమ్ బయాలజీ ఇంక్లూడ్ చేస్తారు, అండ్ కెమిస్ట్రీ 1 క్వశ్చన్ మాక్సిమం ఎప్పుడైతే ఉంటుంది. బట్ ఫిజిక్స్లో అయితే ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అయితే మీకు డెఫినెట్లీ 2 టాపిక్స్ నుండి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, ఓకేనా. ఐదర్ యూనిట్స్ని బేస్ చేసుకొని లేదంటే ఇన్స్ట్రుమెంట్స్ని బేస్ చేసుకొని. సో ఒక లైట్ ఇయర్ అనేది మనకి దట్ ఈస్ అ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ అండి. దేనికి సంబంధించి డిస్టెన్స్ దట్ వాజ్ రిలేటెడ్ టు లైట్ ఇయర్ ఈస్ అ డిస్టెన్స్ ఆఫ్ beam of light. Are you clear? Distance of beam of light which travels in a single earth year. Are you clear? Or else 6 trillion miles. Or else 6 trillion miles only. And even light moves at a velocity of nearly around 3 lakh kilometers each second. So that was related to the light moves at the velocity of about 3 lakh kilometers each second only. And light year anedi which is a unit of distance, okay na. Next, which of the following is India's largest oil company? Indian Oil Corporation Limited, or else Bharat Petroleum, Hindustan Petroleum, Oil and Natural Gas Company. ఏమన్నారు ఇండియాలోని లార్జెస్ట్ ఆయిల్ కంపెనీ ఇది అని అడిగారు, ఓకేనా. సో ఇది మీకు స్టాటిక్ పార్ట్లో కూడా ఇంక్లూడ్ అవుతుంది, జస్ట్ గో త్రూ దట్, ఇంటర్లింక్ చేసుకోండి, ఓకే. సో ఇక్కడ మనకి ఇండియాలోని లార్జెస్ట్ ఆయిల్ కంపెనీ ఏంటి అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి, ఓకే. దిస్ ఇస్ ఇండియాస్ లార్జెస్ట్ మహారత్న కంపెనీ అని అంటాం, ఓకేనా, ఆయిల్ కంపెనీ. దట్ వాస్ బిలాంగ్స్ టు మహారత్న. ఆర్ యూ క్లియర్? అండ్ ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1959 ఆన్ 30 జూన్, ఓకే. ఎప్పుడండి 1959లో. ఆర్ యూ క్లియర్? అండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అండి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి విచ్ ఇస్ ఇట్ ముంబై, అండ్ ఇది ఇండియాలోని లార్జెస్ట్ ఆయిల్ కంపెనీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అండి? పెట్రోలియం, సిన్గ్యాస్, కోల్ ఆర్ న్యాచురల్ గ్యాస్. సో ఇక్కడ మనకి పెట్రోలియం కానీ కోల్ కానీ న్యాచురల్ గ్యాస్, సిన్గ్యాస్ అన్నారు. ఇక్కడ కానీ క్వశ్చన్ ఏం అడిగారు అంటే రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏంటి అన్నారు, అవునా. రెన్యూవబుల్ రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్ అన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటంటే జనరలీ త్రూ సమ్ ఆఫ్ ద ఫ్యూ రెన్యూవబుల్ సోర్సెస్ నుండి మనం క్రియేట్ చేసే ఆర్ ప్రొడ్యూస్ చేసే ఎనర్జీనే రెన్యూవబుల్ ఎనర్జీ అని. దట్ మీన్స్ దట్ కెన్ బి రీప్రొడ్యూస్డ్ అగైన్, రీయూజ్డ్ అగైన్ అనమాట. వాటిని రెన్యూవబుల్ రిసోర్సెస్ అని అంటారు. సో ఇక్కడ మనకి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్లో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ సిన్ గ్యాస్ అండి. ఈ సిన్ గ్యాస్ అంటే లైక్ దిస్ ఇస్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ అనమాట. సిన్ గ్యాస్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సింథసిస్ గ్యాస్ అండి. ఏంటది? ఆల్సో నోన్ యాజ్ సింథసిస్ గ్యాస్ అని కూడా అంటారు. ఇదేంటంటే దిస్ ఈస్ అ ఫ్యూయల్ గ్యాస్ మిక్స్చర్. వాట్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఎ ఫ్యూయల్ గ్యాస్ మిక్స్చర్ అనమాట, కన్సిస్టింగ్ primarily of hydrogen, carbon, okay, carbon monoxide, CO, carbon monoxide, and very often some of the carbon dioxide also, CO2. So generally మనకి renewable energy ఏదైతే ఉందో, ఓకేనా, సో దాట్ ఈస్ derived from the natural process. That means it can be replenished constantly. Replenished అంటే reused constantly, ఓకేనా, దాన్ని renewable energy resource అంటారు. So one of the renewable energy resources syngas, which is known as synthesis gas, okayna. Next, type of mirror is used by the dentist to see the large images of patients teeth and dental, okay, dental doctors general ga a mirrors use chestaru. Convex mirror, concave mirror, or else spherical mirror, spherical and convex mirror andi, okayna. Generally dentist use chese mirror ni concave mirror ani antaru, okayna, to see, that means teeth ni examine cheyadaniki, large images of patients teeth ni chudaniki concave mirror ni use chestuntaru. Are you clear? And even uses of concave mirror, especially మీరు చూసుకుంటే షేవింగ్ మిర్రర్స్ లో ఉంటాయి, అవునా, కాన్కేవ్ మిర్రర్స్ యూజ్ చేస్తారు. అండ్ ఈవెన్ హెడ్ మిర్రర్స్ కానివ్వండి, ఆస్ట్రోనామికల్ ఏవైతే ఉంటాయో టెలిస్కోప్స్ ఉంటాయి కదండి, ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్స్ లో కూడా మనకి కాన్కేవ్ మిర్రర్స్ ని యూజ్ చేస్తారండి, ఓకే. అండ్ 3 యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్స్ ఏంటి అంటే, కాన్వెక్స్ మిర్రర్ జనరల్లీ యూజ్డ్ ఇన్ అ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్ అండి, ఓకే. కాన్వెక్స్ మిర్రర్స్ అనేది రేర్ వ్యూ ఉంటుంది కదా, సో రేర్ వ్యూ కి సంబంధించి కాన్వెక్స్ మిర్రర్ యూజ్ చేస్తారు వెహికల్స్ లో.
అండ్ ద సెకండ్ వన్ యూ కెన్ కన్సిడర్ ఈస్ విజిలెన్స్ మిర్రర్ సంబంధించింది. ఓకేనా, కాన్వెక్స్ మిర్రర్ యూజ్డ్ ఇన్ విజిలెన్స్ మిర్రర్స్. అండ్ ఆల్సో స్ట్రీట్ ల్యాంప్స్ లో రిఫ్లెక్టర్ గా యూజ్ చేస్తారు కదా, స్ట్రీట్ ల్యాంప్స్ లో రిఫ్లెక్టర్ గా, అవి కూడా మనకి రిఫ్లెక్టర్ గా స్ట్రీట్ ల్యాంప్స్ లో యూజ్ చేసేవి కూడా కాన్వెక్స్ మిర్రర్సే అండి. ఓకేనా, సో ఇది లైక్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ యూజెస్ అనమాట. కాన్వెక్స్ మిర్రర్స్ ఎక్కడ వాడతారు జనరల్ పర్పస్ లో డైలీ లైఫ్ లో, కాన్కేవ్ మిర్రర్స్ ఎక్కడ వాడతారు, కాన్కేవ్ మిర్రర్స్ షేవింగ్ మిర్రర్స్ కానివ్వండి, అండ్ ఇక్కడ డెంటల్ డాక్టర్స్ యూజ్ చేసేవి కానివ్వండి, అవి కాన్కేవ్ మిర్రర్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ the blue color of the sky, which is due to the dispersion of light, scattering of light, refraction of light or diffraction of light అండి. సో మనకి స్కై అనేది బ్లూ కలర్ లో ఉంటుంది అవునా, జనరల్లీ వి అబ్జర్వ్. బట్ అది దేని వల్ల ఆ బ్లూ కలర్ అనేది వస్తుందంటే దట్ ఈస్ త్రూ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండి. ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఏదైతే ఉందో, ఓకే, స్కై అనేది బ్లూ కలర్ లో కనిపిస్తుంది అంటే ఒక ఫెనామెనా ఉంటుంది. ఓకే, ఆ ఫెనామెనా విచ్ ఈస్ నోన్ యాజ్ రేలే స్కాటరింగ్ అండి. ఏంటండి, రేలే స్కాటరింగ్. ఈ స్కాటరింగ్ అనేది విచ్ రిఫర్స్ టు ద స్కాటరింగ్ ఆఫ్ electromagnetic radiation. What it is? Electromagnetic radiation by the particles of much smaller than the wavelength. So generally sky blue color lo appear అవుతుంది అంటే it is nothing but due to the scattering of light. So దాంట్లో ఏ ఫెనామెనా అంటే రేలే స్కాటరింగ్ అనే ఫెనామెనా ద్వారా ఈ యొక్క లైట్ అనేది లైక్ స్కై అనేది బ్లూ కలర్ లో కనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ the loss of inheritance was discovered by చార్లెస్ డార్విన్, ఆర్చిబాల్డ్ గెరాల్డ్ ఆర్ హ్యూగో దెవెరిస్ ఆర్ ఎల్స్ గ్రెగర్ మెండెల్ అండి. సో మనకి లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కనుగొన్నది ఎవరు అంటే గ్రెగర్ మెండెల్ అనమాట. ఓకే, లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అండ్ చార్లెస్ డార్విన్ గారు వచ్చేసి ఆల్ రిలేటెడ్ టు ద థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. వాట్ ఇట్ ఈస్? చార్లెస్ డార్విన్ రిలేటెడ్ టు ద న్యాచురల్ సెలెక్షన్. ఓకేనా, అండ్ ఈవెన్ ఆర్చిబాల్డ్ గెరాల్డ్ వచ్చేసి who was all related to the human discoveries. Okay, connect with the human discoveries. Okay, and then now moving to the laws of inheritance which were related to the Greger Mendel. Next, which one of the following is a form of renewable energy? ఇందాక renewable resources కి సంబంధించి డిస్కస్ చేసాం కదా. సో దీంట్లో renewable energy ఫార్మ్ ఏంటి? ఒకటి వన్ ఆఫ్ ద renewable energy అని అడిగారు. పొటెన్షియల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ. నేను ఏం చెప్పాను? రినవబుల్ ఎనర్జీ అంటే విచ్ కెన్ బి రీప్లెనిష్డ్ అండ్ ఆల్సో న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా ఈ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాము. అంటే మనకి న్యాచురల్ రిసోర్స్ ఏదండి? దట్ వన్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్స్ ఫర్ సన్. సో సన్ ద్వారా ప్రొడ్యూస్ చేసే ఎనర్జీని ఏమంటాము? సోలార్ ఎనర్జీ అంటాం. అవునా, త్రూ ద పీవీ సెల్స్, ఫోటోవోల్టాయిక్ సెల్స్ ద్వారా ఈ సోలార్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. దట్ ఈస్ త్రూ యూజింగ్ ఎ న్యాచురల్ రిసోర్స్ కాల్డ్ సన్. ఓకే, ఇది రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ అండి సన్ అనేది. సో దాంట్లో మనకి ఆన్సర్ ఏమవుతుంది? దట్ వాస్ రిలేటెడ్ టు ద రిన్యూవబుల్ ఎనర్జీ. ఫార్మ్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇస్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ ఇస్ సోలార్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కలర్ డీవియేట్స్ ద లీస్ట్ వెన్ లైట్ పాసెస్ త్రూ అ ప్రిజం? వాయిలెట్, బ్లూ, రెడ్ ఆర్ గ్రీన్? ఏమన్నారు ఇక్కడ? విచ్ కలర్ డీవియేట్స్ ద లీస్ట్ అన్నారు. ఎప్పుడైతే ప్రిజం ద్వారా లైట్ పాస్ అవుతుందో, సో ఈ కలర్ అనేది ఓకే త్రూ విచ్ కలర్ డీవియేట్స్ ద లీస్ట్? సో దాట్ వాజ్ రిలేటెడ్ టు ద వాయిలెట్ అని చెప్పుకోవచ్చు. బికాస్ లైక్ వాయిలెట్ అండ్ రెడ్ మధ్యలో అండి. సో ఎందుకంటే చూడండి ఒకసారి ఆప్షన్ ఏ అండ్ సిలో నేను క్లారిటీ ఇస్తాను మీకు. బికాస్ హియర్ యూ కెన్ అబ్జర్వ్ క్లియర్లీ వాయిలెట్ కలర్ అనేది విచ్ డీవియేట్స్ మోస్ట్, బట్ వెన్ కమింగ్ టు ద రెడ్ అండి. సో రెడ్ దట్ విల్ బి యువర్ లీస్ట్ డీవియేట్స్. ఓకేనా, మోస్ట్ డీవియేట్ అయింది వాయిలెట్ కలర్. సో క్వశ్చన్లో ఇక్కడ మీరు విచ్ కలర్ డీవియేట్ మోస్ట్ వెన్ ద లైట్ పాసెస్ త్రూ అ ప్రిజం అన్నప్పుడు వాయిలెట్ అవుతుంది మీ ఆన్సర్. ఆర్ఎల్స్ ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి మనకి? విచ్ డీవియేట్స్ ద లీస్ట్ అన్నారు. అవునా, దాట్ విల్ బి ఆన్సర్. ఏంటంటే ఇక్కడ రెడ్ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఒకవేళ లీస్ట్ ప్లేస్లో ఇక్కడ మీకు మోస్ట్ అని మెన్షన్ చేస్తే వాయిలెట్ మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో వెన్ ద లైట్ పాసెస్ త్రూ అ ప్రిజం violet color deviates the most and red color deviates the least. Are you clear everyone? ఎందుకోసము ఇలా లైక్ వాయిలెట్ కి ఎక్కువగా డివియేట్ అవుతుంది, రెడ్ కి తక్కువగా డివియేట్ అవుతుంది అంటే ఆల్ దిస్ ఈస్ రిలేటెడ్ టు ద వేవ్ లెంత్ అండి. ఓకేనా, వేవ్ లెంత్. రెడ్ లైట్ యొక్క వేవ్ లెంత్ విచ్ ఈస్ ఆల్మోస్ట్ డబుల్ ద వేవ్ లెంత్ ఆఫ్ వాయిలెట్. ఓకేనా, సో అందుకోసమే ఇక్కడ వాయిలెట్ మోస్ట్ డీవియేట్స్ అండ్ రెడ్ కలర్ విచ్ డీవియేట్స్ ద లీస్ట్. Next,
which is a device by which two different photographs of the same object can be viewed together. Stereoscope, stroboscope, stethoscope or spectroscope అండి. ఏంటండి, టూ డిఫరెంట్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద సేమ్ ఆబ్జెక్ట్ కెన్ బి వ్యూడ్ టుగెదర్ అన్నారు, అవునా? సో ఏంటంటే ఒకే వస్తువు యొక్క రెండు వేర్వేరు ఛాయాచిత్రాలను కలిపి వీక్షించగల పరికరం ఏది అంటే స్టీరియోస్కోప్ అండి. ఏంటది? స్టీరియోస్కోప్ అనేది దిస్ ఇస్ అన్ ఎసెన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, సేమ్ ఆబ్జెక్ట్ బట్ ఏంటంటే డిఫరెంట్ ఫోటోగ్రాఫ్స్, కానీ అవి రెండు కూడా ఒకేసారి మనం చూడగలిగేది త్రూ స్టీరియోస్కోప్ ద్వారా అండి. ఓకేనా? నెక్స్ట్, which one of the following is the main source of power generation in India? Solar power, nuclear power, thermal power or hydropower? So this is a question for you guys. Okay na, ee question mee kosame meer okkasari comment section lo ee question ki answer cheyandi. And okkasari ee roju cheppina nenu class lo meer chuskunte like ఏ chapters ni meer class ayipoyin tarvata you have to focus ante just I'll be displaying. Okay, once I'll give you the list, so if it is possible note down everyone. First one, units. Okay, అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చూసుకోండి, ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇన్స్ట్రుమెంట్స్ నుండి. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, ఎలక్ట్రిసిటీ. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ అండ్ ఈవెన్ బై కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటి, స్పెరికల్ లెన్స్ అంటే ఏంటి, సిలిండ్రికల్ లెన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు అనేది. ఓకేనా? అండ్ దెన్ మూవింగ్ టు ద ఇన్స్ట్రుమెంట్స్ చెప్పాను కదా నేను, సో ఫోకస్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా? ఐ థింక్ సో maximum these and also related to the renewable and non-renewable energy resources. Okay na, renewable and non-renewable energy resources. So just go all these areas after our today's session, ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ ఉండండి కాన్సెప్ట్స్ ని కూడా క్వశ్చన్స్ తో పాటు. క్వశ్చన్స్ మీరు ఎందుకు సాల్వ్ చేస్తున్నారు, నేను స్పెషల్గా మీ క్వశ్చన్స్ ఎందుకు తీసుకుంటున్నానండి, ఆల్ బికాస్ దట్ మీకు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ లో ఏ ఏరియాస్ ని మీరు ఫోకస్ చేయాలి ఒక సబ్జెక్ట్ నుండి. సపోజ్ ఫిజిక్స్ డిస్కస్ చేసాం, సో ఇప్పుడు నేను లాస్ట్లో మీకు రివైజ్ చేశాను ఈ టాపిక్స్ అనేవి మీకు యూజ్ అవుతాయని. సో అలా ఏంటంటే ఒక క్లాస్ తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ తర్వాత. ఓకే ఫైన్, ప్రీవియస్గా ఈ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ అడిగారు, ఈ ఫార్మాట్లో క్వశ్చన్స్ అడిగారు, సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్స్ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ ఏరియాస్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మీరు ఇంటర్లింక్ చేసి చదివితే చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే బ్లైండ్గా మొత్తం మ్యాటర్ చదువుకుంటూ వెళ్ళకండి. ఓకేనా? సో ఇలా ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ ఏ సబ్జెక్ట్ అయినా కూడా మీరు జనరల్ స్టడీస్కి సంబంధించి ఈ విధంగా మీరు రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పాను కదండి ఒక 30 నుండి 35 క్లాసెస్, ఐ థింక్ మోర్ దెన్ 35 క్లాసెస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాము. ఆర్ఆర్బీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎవ్రీడే క్లాసెస్ జరుగుతున్నాయి మీకు. సో ఇంకా మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఐ విల్ బి ఆన్సరబుల్ త్రూ ద కమెంట్స్, ఆర్ ఎల్స్ మీరు నాకు కమెంట్స్లో మెన్షన్ చేస్తే నేను మీకు ఇలా క్లాసెస్లో కూడా డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దట్ స్టే ట్యూన్ and try to share our videos to all other aspirants, and also don't forget to click the like button and don't forget to click the subscribe button. Okay, thank you, we'll be meeting in the next session. Until then stay tuned and all the best for your preparation.